సత్యసాయి జిల్లా గాండ్లపేట మండలం కటారుపల్ల మీదుగా కదిరికి వెళ్లడానికి కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఆర్టీసీ బస్సులో సరైన సమయానికి రాలేదని శుక్రవారం ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు ఉపేంద్ర ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ సర్వీస్ సెంటర్ లో గేట్లను మూసివేశారు. డిఎం వచ్చి పేద విద్యార్థుల అర్ధనాదాలు వినాలని వాపోయారు. ఆర్టీసీ బస్సు సమయానికి రానందున విద్యార్థులు కళాశాలలకు వెళ్లడానికి లేట్ అవుతుందని, దాదాపు 30 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆటోలలో ప్రయాణించవలసి వస్తుందని, బస్సు పాసులు ఉన్నప్పటికీ ప్రయోజనం లేదని వాపోయారు. గత 2 నెలల క్రితం మేనేజర్లకు మరియు కదిరి ఆర్టీసీ డిఎం కు విన్నవించిన ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, కటారుపల్లికి ఆర్టీసీ బస్ కళాశాలల సమయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. విద్యార్థులకు ఏఐటీయూసీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్, శ్రీనివాసులు తదితరులు మద్దతు పలికారు. అనంతరం కదిరి డిపో మేనేజర్ హరితకు వినతి పత్రం అందజేశారు. విద్యార్థులతో జీవితాలతో ఆడుకుంటున్న డిఎం గారిని వెంటనే, విద్యార్థులతో జీవితాలతో ఆడుకుంటున్న డిఎం గారిని వెంటనే, డిఎం 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 విద్యార్థులతో సలగాటమా, విద్యార్థులతో సలగాటమా, డిఎం 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 ఆర్టీసీ డిఎం ఆర్టీసీ డిఎం ఆర్టీసీ డిఎం విద్యార్థులతో చల్లగాటమా, విద్యార్థులతో చల్లగాటమా, విద్యార్థుల బస్సులు నిర్లక్ష్యం చేస్తున్న ఎండి గారిని వెంటనే, బస్సులు వెంటనే నిర్లక్ష్యం చేస్తున్న ఎండి గారు వెంటనే వెంటనే బస్సు రావాలి. మాకు 2 నెలల నుంచి బస్సు రావడం లేదు. మేము చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, టైమింగ్ అయితే లేదు. మాకు పంపిస్తారని మేము కోరుకుంటున్నాం. బస్ వస్తుందని ఆడ వెయిట్ చేస్తే రాలా. మేము టైం అవుతుంది, కాలేజ్ లో సార్ అని వాళ్ళందరూ అరుస్తున్నారు. మాకు ఎంత మా టైమింగ్ లేదని మార్చలేదు. బస్ లేదు మీకు లేదన్నారు సార్, అన్నారు సార్. ఎవరమ్మన్నారు? అందరూ అన్నారు సార్. బస్సులో ఎక్కద్దారు, కటారుపల్లెలు ముఖ్యంగా బస్సులో ఎక్కద్దని అన్నారు. 2 రోజులు ఎక్కినా మమ్మల్ని బస్సులు, కటారుపల్లెలు వద్దే వద్దని ఎక్కనీలా మమ్మల్ని బస్సులు. ఎందుకన్నా మేము ఏం చేసినామని వాళ్ళకి అందరికి చులకన అయిపోయిందా? కటారుపల్లి బస్సులు ఉండాలి, 2 బస్సులు ఉండాలి. 10 నుండి సాయంత్రం 2 పూట్ల, సాయంత్రం ఇంటికి పోయాక 6 అవుతుంది. ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలన్నా మేము. ఈరోజు కదిరి ఆర్టీసీ డిఎం గారు పద్ధతి వల్ల ఈరోజు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల పల్లెల నుంచి పేద విద్యార్థులు పాసులు చేసుకొనేసి గవర్నమెంట్ బస్సు కల్లా నమ్ముకొని, ఆర్టీసీ బస్సు కల్లా నమ్ముకొని కాలేజీకి సకాలంలో రాలేక, చదువుకోలేక, ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా రాయలేని రోజులు దండిగా ఉన్నాయి. ఎందుకంటే డిఎం గారు చాలాసార్లు స్టూడెంట్ యూనియన్లో విద్యార్థులకు బస్సుల సౌకర్యం కల్పించని చాలాసార్లు ధర్నా కార్యక్రమాలు చేసినా కూడా ఆ సర్వీసుల మీద ఏమో మక్కువ చూపకుండా ఎక్కడెక్కడో ఏదో మంచి వాళ్ళకు అనుకూలమైన రూట్లు వేసుకుంటూ విద్యార్థులకు మారుమూల పల్లెలకు పంపించకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని తక్షణమే ఎక్కడైతే విద్యార్థులు కాలేజీలకు వస్తున్న విద్యార్థులకు ఉదయం 8 గంటలకే బస్సు మారుమూల పల్లెలకు పోయి వాళ్ళు ఎక్కించుకొని కాలేజీ టైంకి ఇక్కడ వాళ్ళు సేవ్ చేసి మళ్ళీ రిటర్న్ సాయంత్రం 4 గంటలకు బస్సు పెట్టాలని చెప్పి, అదేవిధంగా ప్రధానంగా ఏమంటే కటారుపల్లి గాండ్లపేట మండలం కటారుపల్లిలో గాండ్లపేట మండలంలో దాదాపు అంటే అక్కడ 30 మంది పాసులు చేసుకునేసి విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ బస్సు ఒక్కరోజు పంపిస్తే ఓ రోజు పంపేరు. ఎందుకంటే వాళ్ళ విద్యార్థుల బస్సులు అంటే చాలా నిర్లక్ష్యం, సమయపాలన పాటించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎవరైనా కూడా స్టూడెంట్ అంటే అంత చులకనగా బస్సులోకి ఎక్కనీయకుండా
డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా పేద విద్యార్థులు, వాళ్ళ బిడ్డలు కూడా చదువుతుంటారు. వాళ్ళు కూడా దీంట్లో దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు సహకరించాలంటే మన డిఎం గారు తక్షణమే వచ్చి ఇక్కడ సమాధానం చెప్పి రేపటి నుంచి ఎక్కడైతే మారుమూల పల్లెలకు బస్సులు పోలేదో బస్సులు పంపించాలి. అందులో కటార్పల్లికి తక్షణమే బస్సులు పంపించాలి. టైం 8 గంటలు, ఉదయం 8 గంటలు పోవాలి కటార్పల్లికి. సాయంకాలం ఆర్టీసీ డిపోలో 4 గంటలకు ఆ ఊరు సర్వీసులు పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సర్వీస్ వెళ్తా ఉంది, కాకపోతే వాళ్ళకి సరైన టైంకి రావడం లేదని చెప్పేసి ఇప్పుడు చెప్పారు. కాబట్టి రేపటి నుంచి వాళ్ళకి అవసరమైన టైంకి మేము పంపిస్తాం. పొద్దున్న 7 సాయంత్రము ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకి అవసరమైన టైంకి అక్కడ